సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మన కెప్టెన్కి అయితే థర్డ్ సర్వీస్కి అయితే వెళ్తా ఉన్నాం. ఎంత బిల్ అవుతుంది ఏంటి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో స్టే ట్యూన్. షోరూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా షోరూమ్ అయితే ఓపెన్ అవ్వలేదు. ప్రజెంట్ మనం కొలింగులలో అయితే ఉన్నాం. కొలింగుల హీరో షోరూమ్లో అయితే ఉన్నాము. ఇంకా స్టాఫ్ అయితే రాలేదు. స్టాఫ్ వచ్చిన తర్వాత మన బైక్ సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో అయితే ఉంది మనకి. స్టాఫ్ అయితే వచ్చినారు. 9 o'clock నుంచి మనకు బైక్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. సర్వీస్ బిల్ ఎంత అయిందో లాస్ట్లో అయితే చెప్తాను. కొత్త జిఎస్టీ ప్రకారం మనకి ప్రైజెస్ అయితే తగ్గాయి కదా, ఆ ప్రైజెస్ లిస్ట్ చూడండి. ఈ ఎక్స్పల్స్ పైన అయితే 13,123 అయితే తగ్గింది ప్రైస్ అయితే. ఈ లిస్ట్లో మీ బైక్ కానీ ఉంటే కింద అయితే కమెంట్ అయితే చేయండి, చూద్దాం ఎంతమంది బైక్స్ ఉన్నాయో. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడైతే ఫస్ట్ మనకి బైక్ అయితే వాటర్ సర్వీసింగ్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి. ఇప్పుడు బైక్లో ఉన్న పాత ఆయిల్ అయితే డ్రైన్ చేస్తూ ఉన్నారు. ఈ డ్రైన్ చేసిన తర్వాత మనకైతే కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే వేస్తారు. సో ఇప్పుడు బైక్లో అయితే ఇంజిన్ ఆయిల్ అయితే పోస్తూ ఉన్నారు చూడండి మీరు. ఇంజిన్ ఆయిల్ పోసిన తర్వాత మనకైతే బైక్కి చైన్ స్ప్రే అయితే చేస్తారు, అది కూడా చూపిస్తారు చూడండి. సో మన బైక్ యూజ్ చేసే చైన్ స్ప్రే అయితే ఇదే. ఇప్పుడు మన బైక్ అయితే చైన్ స్ప్రే అయితే చేస్తూ ఉన్నారు చూడండి. ఈ చైన్ స్ప్రే అయిపోయిందంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. సర్వీస్ బిల్ వచ్చేసి టోటల్ మనకి 627 అయితే అయింది. ఇందులో ఆయిల్ కాస్ట్ వచ్చేసరికి 520 అయితే పడింది. 23 అయితే చైన్ క్లీనర్, 32 రూపీస్ అయితే చైన్ లూప్ అయితే పడింది. నాకు ఆల్రెడీ సెకండ్ సర్వీస్ 1500 అయితే అయింది. ఎక్స్పల్స్ థర్డ్ సర్వీస్ బిల్ అయితే ఇది. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత తక్కువ అయితే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. సో ఇంతే గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.